స్పెషల్ గెస్ట్ని అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. సో ఆ గెస్ట్ ఎవరు అంటే అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా ఎంపీగా మీరు నామినేషన్ వేశారు. ఓకే, సో ఫస్ట్ పాలిటిక్స్ అంటే ఏంటో మీకు తెలుసా? మొత్తం అని నేను చెప్పను కానీ సో నామినేషన్ వేసిన ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? ప్రచారం నేను చేయట్లేదు. అంబేద్కర్ గారు ఉంటే నేను అడుగుండేదాన్ని, ఎక్కడ ఏ పేజీలో రాశారండి డబ్బున్న వాళ్ళే పాలించాలి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అన్న. సో ఈరోజు నేను స్పెషల్ గెస్ట్ని అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. సో ఆ గెస్ట్ ఎవరు అంటే మేబీ మీ అందరు తనను గుర్తుపడతారో, కానీ నేను కొత్తగా అతను ఈరోజు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అనమాట. సో తను ఉన్న ప్రొఫెషన్స్ అన్నీ పక్కన పెట్టి కూడా కొత్త ప్రొఫెషన్ అంటే కొత్త జాబ్ తను ఎక్కింది. ఆ జాబ్లో తను సక్సెస్ అవుతుందా, లేకపోతే ఆ జాబ్ గురించి తనకి తెలుసా లేదా అని చెప్పి కూడా చాలా డౌట్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. సో నేను ఇంటర్వ్యూ చేయబోయే గెస్ట్ ఎవరు కాదనమాట, శివ పార్వతి. సో తను ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా ఫేమస్ అనమాట. అలాగే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ తను, అలాగే ప్రాంక్ వీడియోస్ చేస్తుంటుంది, అలాగే ఆర్టిస్ట్గా కూడా తను ఉంది, అలాగే తను ఒక మోడల్ అనమాట. సో ఇవన్నీ ఫీల్డ్ వదిలిపెట్టి ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే తను గుంటూరు నుంచి ఎంపీగా కూడా నామినేషన్ వేయడం జరిగింది. తనకి ఒక గుర్తులా కూడా రావడం జరిగింది, మైక్ అనే గుర్తు తనకి రావడం జరిగింది. అసలు ఎందుకు అంటే ఇంత ఫీల్డ్లో ఉన్న ఒక అమ్మాయి, ఎంఎస్సీ కంప్లీట్ చేసిన అమ్మాయి ఎందుకు పొలిటికల్ వైడ్ ఎందుకు వెళ్దాం అనుకుంటుంది? సో ఇవన్నీ తెలుసుకునే డౌట్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. సో మన దగ్గర శివ పార్వతి గారు ఉన్నారు. సో వారి మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో నమస్తే అనాలా లేకపోతే హాయ్ అనాలా? నమస్తేనే అంటాను నేను. అంతే అంటారు? తెలుగు అమ్మాయిని కాబట్టి నమస్తే అనే చెప్తాను. ఓకే, సో మిమ్మల్ని నేను చాలా వీడియోస్లో చూసిన, సో ఇంతకుముందుకి చాలా చూసిన మిమ్మల్ని. సో కొత్తగా అంటే మీరు ఒక ఇన్ఫ్లుయెన్సరు, ఒక ఆర్టిస్ట్, ఒక మోడల్, సో ఇవన్నీ ప్రొఫెషన్స్ కాదని చెప్పి గుంటూరు నుంచి ఎంపీగా కూడా మీరు నామినేషన్ వేయడం జరిగింది. సో అసలు ఎందుకు ఈ పొలిటికల్ రావాలనుకుంటున్నారు? అసలు ఎందుకు నామినేషన్ వేశారు? ఏంటి అసలు? ఎందుకు అనంటే పొలిటికల్ పార్టీస్ ఈ పాలన గవర్నమెంట్ అనేది బాగోలేదండి. ఇంకొకటి ఏమంటే మధ్యతరగతి ఫ్యామిలీస్ గురించి, ఎక్కువ మధ్యతరగతి వాళ్ళకే ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు ఫామ్ చేస్తారు, మనకి పథకాలు ఎందుకు పెడతారు, ఎవరికి పెడతారు అనేది చాలామందికి తెలీదు. అసలు పాలిటిక్స్ అంటే ఏంటి, మనది నడుస్తుంది ప్రజాస్వామ్య రాజ్యం, కానీ చాలామందికి ఈ విషయం తెలియదు. ప్రజాస్వామ్య రాజ్యం అంటే ఏంటి, రాజ్యాంగం ఏముంది అనేది అసలు ఏమీ తెలియదు అనమాట. మినిమం నాలెడ్జ్. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే పాలిటిక్స్ అనేది ఒక రెండు పార్టీలే, పాలిటిక్స్ అంటే రెండు పార్టీలే, ఆ పార్టీ మనుషుల్నే మనం గెలిపించాలి. ఒక పార్టీ కాకపోతే ఇంకొక పార్టీ, ఒక జెండా కాకపోతే ఇంకో జెండా, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఇంకో జెండాని గెలిపించాలి. ఆ జెండా ఫెయిల్ అయిపోతే, మన పాలనలో ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ మళ్ళీ ఇంకో జెండా, ఆ రెండు జెండాలు మూడు జెండాలని తిప్పుకుంటూ ఉన్నారు. కానీ ప్రజల సొమ్ము ఎంత లాస్ అవుతుంది, ఏమవుతుంది, అసలు ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎందుకు జరుగుతాయి, ఈ ఎన్నికల్ని ఎలా ఎంచుకోవాలి అనే మినిమం నాలెడ్జ్ అనేది లేదు. సో అందుకనే నేను ఇండిపెండెంట్గా ఎంపీ గుంటూరు తరపు నుంచి పార్లమెంట్ మెంబర్గా నామినేషన్ వేశాను. ఓకే, సో అంటే మీ ప్రాపర్ గుంటూరేనా? విజయవాడ అండి, నాది ప్రాపర్గా విజయవాడ. ఓకే, ప్రాపర్ చదువుకుంది గుంటూరులో చదివాను. ఓకే డన్. ఎంపీగా మీరు నామినేషన్ వేశారు. ఓకే, సో రైట్ అనమాట, హ్యూమన్ రైట్, అది ఎవరైనా నామినేషన్ వేసుకోవచ్చు. సో ఫస్ట్ పాలిటిక్స్ అంటే ఏంటో మీకు తెలుసా? తెలుసు కదా, తెలియకుండా ఎలా నామినేషన్ వేస్తాను? చాలా మందికి తెలీదు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, కొద్దిగా మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు షేర్ చేయాలి. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు కానీ ఎవరైనా దాని గురించి అవగాహన ఉన్నవాళ్ళు. నేను ఇప్పుడు చూస్తున్నాను ఏంటంటే నాకు కూడా ఓటు హక్కు వచ్చింది, ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, ఎలా ప్రజలు ఎంచుకుంటున్నారు నాయకుడిని అనేది నేను బాగా అబ్జర్వ్ చేశాను. ఈ 10 yearsలో ఎలా వీళ్ళు చూస్ చేసుకుంటున్నారు అనేది అబ్జర్వ్ చేశాను. ఒకటి ఏంటంటే పాలిటిక్స్ అనగానే ప్రజల్ని, మధ్యతరగతి వాళ్ళని ఎన్నికల్లోకి రానివ్వకపోవడం ఒకటి. ఈ పెద్ద నేషనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మినిమం ఒక 100 కోట్లు 200 కోట్లు ఉన్న వాళ్ళకే, డబ్బులు ఉండి బాగా సంపాదించుకున్న వాళ్ళకే టికెట్స్ ఇవ్వడం కానివ్వండి, వాళ్ళనే పాలిటిక్స్లోకి ఇన్వైట్ చేయడం కానివ్వండి, కొత్త వాళ్ళు వస్తా అన్నా కూడా వాళ్ళని పక్కన పెట్టేస్తారు. మీరు సపోజ్ ఇప్పుడు చూడండి, లైక్ ఎక్కడెక్కడి నుంచో ఇతర దేశాలు వెళ్ళిపోతారు, అక్కడే పుడతారు, అక్కడే చదువుకుంటారు, అక్కడే బాగా డబ్బు సంపాదించుకొని ఇక్కడికి వస్తున్నారు చాలామంది. అలా వచ్చిన వాళ్ళు నామినేషన్ ఇయ్యగానే పార్టీస్లోకి వాళ్ళని నేషనల్ పార్టీస్ తీసేసుకుంటున్నాయి.
సో వాళ్ళు అక్కడే ఉంటారు, వాళ్ళ ప్రాపర్టీస్ అక్కడే ఉంటాయి, వాళ్ళ స్టడీస్ కానివ్వండి, ఇన్కమ్ కానివ్వండి, వాళ్ళ పిల్లలు అలాగే తండ్రులు అందరు పెరిగింది అయితే యుఎస్లోనో యూకేలోనో రష్యాలోనో ఎక్కడో పెరిగి సంపాదించుకొని వచ్చి ఉంటారు. 1,000 కోట్లు అట్లా సంపాదించుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే మన నేషనల్ పార్టీస్ ఇక్కడున్న ప్రజల్ని, ఇక్కడ ఈ సర్కమ్స్టెన్సెస్ లేకపోతే ఇక్కడున్న వాతావరణం ఎట్లా ఉంది, డెవలప్మెంట్ ఎంత జరిగింది, ఏం కావాలి ప్రజలకి, డెవలప్మెంట్ ఏం జరగలేదు, ఇలాంటివన్నీ ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసిద్దంటారా, బయట నుంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది అంటారా? కానీ ఇక్కడ పాలిటిక్స్ ఏమవుతుందంటే బయట నుంచి బాగా డబ్బులు వచ్చిన వాళ్ళకే ఈ 2-3 పార్టీలు ఏదైతే ఉన్నాయో టికెట్ అనేది ఇస్తుంది. వాళ్ళే పాలిస్తున్నారు. వాళ్ళు కూడా ఎందుకు పాలిస్తారండి? ఇప్పుడు చూడండి, ఎవరైనా నామినేషన్ వేయగానే, నన్నే కాదు చాలా మంది నామినేషన్స్ కొంతమంది వేసినా కూడా ఈ ఆపోజిట్ పర్సన్స్ వాళ్ళని హేళన చేస్తూ ఉంటారు. ఎంత ఉన్నాయి మీ దగ్గర, 100 కోట్లు ఉన్నాయా, ఎంత రెడీ చేసుకున్నారు, ఎంత ఖర్చు పెడదాం అనుకుంటున్నారు, ఇట్లాంటి హేళన కలిగే మాటలు మాట్లాడడము. అయితే ప్రజలు ఏమంటే డబ్బులు ఉన్న వాళ్ళు మనకేమన్నా పెడతారేమో అనే భ్రమలో కూడా ఉంటున్నారండి. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఎవరి జోబులో నుంచి కూడా రూపాయి తీసి పెట్టరు. ఇది ప్రజాస్వామ్య రాజ్యం అంటే మనలో మనము ఒకరిని ఎంచుకోవాలి. మనలో ఎవరైతే మనకి నమ్మకస్తుడు ఉన్నారో వాళ్ళని ఎంచుకొని ఒక లీడర్గా మనం ముందు పెట్టుకుంటాము. మన అందరి డబ్బులు వేసుకొని ట్యాక్సుల రూపంలో డెవలప్మెంట్ కోసం ఇస్తాం. అది ఏ ట్యాక్స్ అయినా కానివ్వండి. ఆ బేసిక్ నీడ్స్ ఏంటి, విద్య కానీ, వసతులు కానీ, వాటర్, విద్యుత్, ఇంకా ఏదన్నా సమస్యలు ఉన్నాయి, రైతులకు ఉండే సమస్యలు కానీ తీర్చుకోవడానికి మనము ట్యాక్సులు కట్టి ఇస్తున్న డబ్బుని ఒక లీడర్ని పెట్టుకొని వాళ్ళని మేనేజ్ చేయడానికి ఎంచుకుంటాం మనం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక 2-3 పొలిటికల్ పార్టీసే అదొక కింగ్డమ్ లాగా, తాత తర్వాత తండ్రి, తండ్రి తర్వాత మనవాడు తర్వాత ముని మనవాడు. ప్రజలు కూడా అట్లా మైండ్ ఫిక్స్ అయిపోయారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు పెద్ద ఫ్యామిలీస్, వాళ్ళు ఏదో మనకు చేస్తారు. ఎందుకు చేస్తారండి? ఇప్పుడు సపోజ్ ఎక్కడో బయట నుంచి కష్టపడి డబ్బులు వాళ్ళు తెచ్చుకుంటారు, ఎక్కడెక్కడి నుంచో కష్టపడి ఎలక్షన్స్లో మీకు ఓటు కోసం ఇస్తారు, మనకి ఓట్లు కొనుక్కుంటున్నారు. ఎందుకు ఉంటారు? వాళ్ళు ఈరోజు మనకు ఒక 5,000, 2,000 ఓటు కోసం ఇస్తున్నారంటే ఫ్యూచర్లో రాబోయే 5 సంవత్సరాల్లో మన మీద 5 కోట్లు కావచ్చు, 50 కోట్లు కావచ్చు, వాళ్ళు దోచుకోవడానికి మాత్రమే చేస్తున్నారు. సో ప్రజలు చాలా మంది కూడా ఈ అవగాహన లేక మోసపోవడము, ఆ 2-3 పార్టీల్లో ప్రజలను ఎన్నుకోవడము, ఆ నామినేషన్ వేసిన వాళ్ళని ఇండిపెండెంట్గా వేసిన వాళ్ళని అసలు గుర్తించట్లేదు. అంటే ఇండిపెండెంట్గా కూడా ఎలక్షన్లో నామినేషన్ చేయొచ్చు, మనం ఎన్నుకోవచ్చు, ఒక మంచి మన అవసరాలు కానీ మన బాధలు తెలిసిన పర్సన్ని ఒకళ్ళని ఎన్నుకోవచ్చు అనే అవగాహనని, ఆలోచనని మర్చిపోయారు. తెలుసు, కానీ ఎవరో ఒకళ్ళు వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తే మళ్ళీ అది గుర్తు చేసుకొని అవేర్నెస్ అనేది వస్తుంది. దానికోసం నేను ఇండిపెండెంట్గా వేయడం జరిగిందండి. యువత ముందుకు రావాలి, అందులో అమ్మాయిలు రావాలి పాలిటిక్స్లోకి. ఓకే, అంటే ఆ తరతరాల నుంచి వాళ్ళ కుటుంబాలే పాలిస్తున్నాయి కాబట్టి సో కొత్త రాజకీయానికి రావాలి అని చెప్పి మీరు నామినేషన్ వేయడం జరిగింది. సో దేనికి నామినేషన్ వేశారు మీరు? దేనికంటే నామినేషన్ వేశారు కదా, ఎక్కడ నుంచి, ఏ నియోజకవర్గం నుంచి, ఏ పార్లమెంట్ ఏరియా నుంచి? గుంటూరు పార్లమెంట్ నుంచి అండి, 13 పార్లమెంట్ గుంటూరు నుంచి వేస్తాను. తెలుసా ఎన్ని కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి? తెలుసు అండి. తెలియకుండా ఎట్లా వేస్తా అండి, ఎట్లా అడుగుతారు మీరు? అంటే తెలియకుండా నామినేషన్ అంటే మీరు ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ మోడల్ కాబట్టి సో ఇంకా అంటే ఇప్పుడు రీసెంట్ గా ఈ నామినేషన్ వేస్తే వైరల్ చాలా అవుతున్నారు కదా, సో ఆ విధంగా ఏదన్నా మళ్ళా ట్రెండ్ సెట్ చేద్దామని చెప్పి వేసారని చెప్పి ఒక డౌట్ లేదండి. అట్లా ఏం లేదు. మార్పు అనేది రావాలి ప్రజల్లో. ఓ డబ్బులు ఉన్న వాళ్ళే కాదు, ఎప్పటి నుంచో ఎలక్షన్స్లో నిలబడుతూ పార్టీలని, పెద్ద పార్టీలు చేసి డబ్బులు ఉన్న వాళ్ళే కాదు, మామూలు ప్రజలు కూడా పాలిటిక్స్లోకి రావచ్చు, నిలబడవచ్చు, గెలవాలి. నార్మల్ ప్రజలకైతే ఇప్పుడు సపోజ్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాక మీరు అడిగిన కాన్స్టిట్యున్సీస్ అన్ని చెప్తాను. కాన్స్టిట్యున్సీస్ అయితే 7 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయండి గుంటూరు. 7 చెప్తానండి. చెప్పండి ఒకసారి. తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, ఈ 7 కాన్స్టిట్యున్సీస్ గుంటూరు పార్లమెంట్ కింద వస్తాయండి. 7 నియోజకవర్గాలు వస్తాయి. మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకే, సో మొత్తం తెలుసు రాజకీయం గురించి.
మొత్తం అని నేను చెప్పను, కానీ మనకున్న నాలెడ్జ్ అనేది చాలా మందికి ఉండదు కాబట్టి మినిమం నాలెడ్జ్ అనేది మనం షేర్ చేసుకోవాలి. మనలో మన డబ్బులు వేరే వాళ్ళు కొట్టేస్తున్నారు. ఇప్పుడు ఎట్లా ఉందంటే రాజకీయము మన దొంగ చేతికి తాళాలు ఇస్తున్నాం మనం అందరం కలిసి. అది తెలుసుకోవాలి జస్ట్ ఫస్ట్ మనం. ఓకే, అదే మనం వెళ్తే చాలా మంది కూడా మంచి లీడర్స్, నాకన్నా ఇప్పుడున్న పొలిటీషియన్స్ కన్నా మంచి నాలెడ్జ్, మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు పాలిటిక్స్లోకి రావాలి, ఏదో ఒకటి చేయాలని ముందుకు వస్తారు. కానీ ప్రజలు ఏమంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, వీళ్ళు ఏ ఫ్యామిలీ నుంచి వచ్చారు, లేకపోతే వీళ్ళకి ఎంతమంది ఏ క్యాస్ట్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఇట్లాంటివన్నీ కూడా మనం ఫస్ట్ అది వదిలేస్తే మన డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. మన డబ్బులు ఇంకా కన్నా అంటే దోచుకోకుండా వాళ్ళు ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటే, అది మంచి నాయకుడిని మనం ఎంచుకుంటే మనకు డెవలప్మెంట్, మన డబ్బులే మనకి ఎక్కువైపోయి పక్క రాష్ట్రాలకు కూడా మనం అప్పు ఇవ్వచ్చు. ఓకే, సరే, ఇవన్నీ మీరు ఆలోచించి ఒక ఎంపీగా కూడా మీరు నామినేషన్ వేశారు. సో మీరు ఒక క్యాండిడేట్ లా ఉన్నారు. మీకు ఏ గుర్తు ఏర్పాటు చేస్తారు? ఐ థింక్ మైక్ అనుకుంటా కదా. మైక్ అండి, నాకు మైక్ గుర్తు. మైక్ అంటే నేను అది మీనింగ్ఫుల్ గా చూస్ చేసుకున్నాను. మైక్ అంటే లైక్ వాయిస్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు మనం మైక్ పెట్టుకున్నాం కదా, మైక్ లేకపోతే మన వాయిస్ వినిపించదు. మన భావాలు వ్యక్తపరచడానికి కానీ వినిపించడానికి కానీ వాయిస్ బయటికి రావాలంటే మైక్ ఉండాలి. అది ఏదైనా బాధ కానివ్వండి, సంతోషం కానివ్వండి, ఇంకేదైనా ఎక్స్ప్రెస్ చేయాలంటే మైక్ ఉండాలి. కాబట్టి సో వాయిస్ ఆఫ్ పీపుల్ అని నేను అట్లా అనుకొని, అంటే ఆల్రెడీ గెలిచేసిన అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ మైక్ ఉంటేనే ప్రచారం చేయగలుగుతాం, మైక్ ఉంటేనే జనాల సభలో పోయినా కూడా మైక్. అవును, ఎక్కడ వెళ్ళినా మైక్ అయితే లేకుండా ఏది వాయిస్. ఆ సింబల్ ఇప్పుడు మీ దగ్గర ఉంది, సింపతినా? ఆ సింబల్, మైక్ సింబల్ సింబల్ ఉంది. సో హౌ యు ఆర్ ఫీలింగ్? హ్యాపీ అండి. నేను అనుకున్న మీనింగ్ఫుల్ వచ్చింది కదా, ఒక మీనింగ్ఫుల్ సింబల్ వచ్చింది. అది కూడా ప్రజల వాయిస్ అనేది నేను అనుకున్నాను. అది ప్రజల వాయిస్ వస్తుందని అనుకుంటున్నా. నేను ఇలా ఒక అమ్మాయి ఆడపిల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇది ఏదో చెప్తుంది, ఎందుకు వచ్చింది అనేది ప్రజలకి తెలిస్తే చాలు, వాళ్ళలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. నాకు ఎవరు వెనుక ఉండి వేయించలేదండి, నాకు ఎవరు కూడా పుష్ చేయలేదు. నేను ఇక్కడ గవర్నమెంట్లో జరుగుతున్న అన్యాయం కానీ, ప్రజల డబ్బు పోవడం కానీ, దాన్ని చూసి బాధతో నేను ముందుకొచ్చి ఒక అడిగేసాను. రేపు నన్ను చూసి ఇంకొక 10 మంది ఆడపిల్లలు ముందుకు రావాలి, యువత ముందుకు రావాలి. ఖచ్చితంగా అవుతుంది. నా ధైర్యం అయితే ప్రజలే నా ధైర్యం. ఓకే, సో నామినేషన్ వేసిన ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? ప్రచారం నేను చేయట్లేదు. అదేంటి మరి? నేను అదే చెప్తున్నానండి, ప్రచారం నేను ఎందుకు చేయాలి? ఇప్పుడు నా లైఫ్ మీరే చెప్పారు, యాజ్ ఎ మోడల్, యాజ్ ఎ యాక్టర్, ప్లస్ మీరు సీరియల్స్ చేశారు, సినిమాలు కొన్ని చేశారు, మీ లైఫ్ బాగుంది. నా లైఫ్ చాలా జాయ్ఫుల్ గా ఉంది. నేనే ముసల్దాన్ని అయిపోలేదు. మ్యారీడ్ పిల్లలు అందరూ ఉంటే నాకేదో బాధ్యతలు ఉండి అత్యాశతో, లేకపోతే ఒక 100 కోట్లు ఉండి దాన్ని 1000 కోట్లు చేసుకోవాలి, నేను పాలిటిక్స్ లోకి వచ్చా అనే ఆశతో నేను రాలేదు. పేదలకి అన్యాయం జరుగుతుంది, అది నేను చాలా బాగా గమనించాను. సో ఎవరో ఒకళ్ళు స్టెప్ తీసుకొని ముందుకు రావాలి. మీరు చెప్పారు ప్రచారం ఎందుకు చేయట్లేదని. అవును, నాకు ఓటు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అంటే ప్రచారం అంటే ఓటు కొనుక్కోవాలి కాదు, 10 మందికి నేనున్నా అంటే ఒక ధైర్యం ఇవ్వడం కూడా ప్రచారం అంటారు కదా. అవును, సో అదంటున్నా. ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉందంటే అండి, ప్రచారానికి నా దగ్గరికి ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళకి ఆపోజిట్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అక్కడ వెళ్తే ఏమొస్తుందిరా, ఫుడ్ ఇస్తుందేమో అమ్మాయి, 500 ఇస్తుందేమో, నేను 2000 ఇస్తాను, నా సైడ్ అయింది. నేను అందుకు ఆపేశాను, ట్రై చేశాను, ప్రచారానికి ఆపేశాను. ఇంకొకటి ఏంటంటే అంత డబ్బు పెట్టి ఇప్పుడు వాళ్ళు ఎంతంత ఖర్చు పెడుతున్నారు అంటే, కష్టపడి సంపాదించిన వాళ్ళు 1000 కోట్ల దాకా అయితే సంపాదించలేరు. అది ఎక్కడో అన్యాయంగా సంపాదించిన డబ్బు అయి ఉంటుంది. సో దాని మీద వాళ్ళకి వాల్యూ, ఎఫెక్షన్ లేకుండా ఖర్చు పెట్టేస్తారు. ఆ ఖర్చు కూడా ఎందుకు పెడతారు అంటే, ఈరోజు ఒక 5 కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే దాని త్రూ ఒక 500 కోట్లు కానీ, ఒక 5000 కోట్లు కానీ గ్యాదర్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో పెడతారు. నాకు ఆ ఉద్దేశం లేదు కాబట్టి నేను ఎవరిని డబ్బులు ఇచ్చి పిలవలేదు, ప్రచారానికి రండి అనలేదు. నా వైపు ఎవరన్నా వస్తే పర్వాలేదని అనుకున్నాను. వచ్చిన వాళ్ళు వచ్చారు, నామినేషన్స్కి వచ్చారు, నా వైపు ఉన్నారు, కొంచెం నా ఫ్రెండ్స్ కొద్దిగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఏ విధంగా ప్రచారం చేయకుండా సో ఏ విధంగా గెలుస్తారని చెప్పి మీరు ఒక ధైర్యంతో ఉన్నారు? మరి నా నమ్మకం ఏంటంటే అండి, నేనంటూ ఒక ఆడపిల్లని ముందుకు వచ్చాను. ఎందుకు వచ్చాను, ఎందుకు నామినేషన్ వేసాను, అసలు కారణం ఏంటనేది ప్రజలకి తెలియాలి. నేను ఒకదాన్ని నిలబడ్డానని తెలిస్తే చాలు. నేనేమనుకుంటున్నా అంటే, సోషల్ మీడియా త్రూ ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది కాబట్టి అది చూసుకుంటే చాలు. ఎందుకంటే నా లైఫ్ నాకు కంఫర్ట్గా ఉంది, నాకే సమస్యలు లేవు.
ఇప్పుడు చూడండి, ఒక 100 కోట్లు ఉన్న పర్సన్ ఉంటాడు, అతని ఇంటి ముందు రోడ్డు డ్రైనేజ్ లీక్ అయ్యి వాటర్ పోతూ ఉంటుంది. ఆయనకి గవర్నమెంట్ పథకాలతో ఏమన్నా పని ఉందా? గవర్నమెంట్ ఇచ్చే 10,000 కోసం ఆశపడతాడా? గవర్నమెంట్కి లెటర్ పెట్టి గవర్నమెంట్ చుట్టూ తిరుగుతాడా? 1 కోటి రూపాయలు ఇచ్చి ఆయన క్లీన్ చేయించుకొని శుభ్రం చేయించుకుంటాడు. సో రోడ్ అంతా వేయించుకుంటాడు, డ్రైనేజ్ అంతా రిపేర్ చేయించుకొని హ్యాపీగా ఉంటాడు. అట్లాంటి అతనికి గవర్నమెంట్ పథకాలతో అవసరం లేదు. రైట్? అవునా కాదా? లేదు. సో ఈ గవర్నమెంట్ పథకాలు కానీ, పాలన కానీ, డెవలప్మెంట్ కానీ నిరుపేద ప్రజలకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి, మిడిల్ క్లాస్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి కావాలి. వాళ్ళ సమస్యలు అనేవి వీళ్ళు ఎవరైతే డబ్బున్న వాళ్ళు ఉన్నారో ఎక్కువగా సంపాదించేసి వాటిని ఎలక్షన్స్ కోసం ఖర్చు పెట్టి ఒక పదవిలో ఉండి దోచుకోవాలనే ఆలోచనతో పాలిటిక్స్లోకి వస్తున్నాయో వాళ్ళకి ఈ పేదల సమస్యలు అర్థం అవ్వవని నేను అంటాను. లైక్ ఏంటంటే, ఒక చిన్న సినిమాలో నేను స్క్రిప్ట్ చూశాను. ఒక రిచ్ అబ్బాయిని, పిల్లోడిని స్కూల్లో టీచరు, నువ్వు పూర్ ఫ్యామిలీ గురించి ఒక అసైన్మెంట్ రాసుకొని రా బాబు అని చెప్తుంది టీచరు. ఆడేం రాస్తాడంటే, వాళ్ళ కష్టాలు, అంటే వాళ్ళు ఏ కష్టాలు పడుతున్నారు, ఒక పూర్ ఫ్యామిలీ పడే కష్టాల గురించి నువ్వు చిన్న స్క్రిప్ట్ రాసుకొని రమ్మని చెప్తే, ఆ పిల్లవాడు ఏం రాస్తాడంటే, వాడు బై బర్త్ గోల్డెన్ స్పూన్, కొన్ని కోట్లు ఇంట్లో ఉంటాయి, ఒక 10 మంది పనోళ్ళు ఉంటారు, డాడీ అంతా బిజినెస్, లేకపోతే ఏదో ఒక వాళ్ళకి ఎలాంటి డిస్కంఫర్ట్స్ ఉండవు, బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ అయ్యి ఇంకా ఎంతోమంది పని చేస్తూ ఉంటారు వాళ్ళ కింద. అలాంటి ఒక పిల్లవాడిని నువ్వు తీసుకొచ్చి పూర్ ఫ్యామిలీ గురించి, వాళ్ళ కష్టాల గురించి రాయమని ఒక టీచర్ అడిగితే, ఈ పాలిటిక్స్ గురించే నేను చెప్తున్నాను ఇది. అప్పుడు ఏం రాస్తాడో తెలుసా పిల్లవాడు? మీరు కూడా చూసే ఉంటారు, ఇది చిన్న సీన్ నేను మూవీలో చూసాను. ఏం రాస్తాడంటే, తోటమాలు రాలేదు, తోట అంతా పాడైపోయింది, వాళ్ళ బెంజికారులో ఏసీ పని చేయట్లేదు, స్వెట్ పడుతుంది, కుక్కు రాలేదు, వంట తినలేక బాధపడుతున్నారు, ఇలాంటివి రాస్తాడు. అవునా కాదా? వాళ్ళ ఇంట్లో పని చేసే వాళ్ళు రాలేదు, చేసుకోవడానికి కష్టమవుతుంది, ఇట్లాంటివి రాస్తాడు. సో నిరుపేదలకి ఇవ్వా కష్టాలు, లేకపోతే వాళ్ళ బేసిక్ నీడ్స్ ఏంటి? ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు అదే. వాళ్ళ ఫాదరు మినిస్టర్, వాళ్ళ ఫాదర్ సీఎం కాబట్టి బాబు కూడా సీఎం కావాలి, వాళ్ళ పెద్ద ఫ్యామిలీ, లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నారు కాబట్టి మేము ఎంచుకోవాలి. ఎంచుకున్నందుకు అసలు వాళ్ళు వాళ్ళ జోబులో నుంచి పెడుతున్నారా, లేకపోతే మన డబ్బు మనకు ఖర్చు పెడుతున్నారా, లేదా మన డబ్బులే వాళ్ళు తినేస్తున్నారా అనేది మనం అందరు తెలుసుకోవాలి. ఇది చెప్పడానికే నేను చూస్ చేసుకున్నాను. డబ్బులు ఉన్న వాడికి పేదవాళ్ళ కష్టాలు తెలియవు. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నిజమే చెప్తున్నాను, నిజమే చెప్తున్నాను. నాకు నా వరకు ఉన్నాయి. ఎవరికన్నా నేను పేదవాళ్ళకి చేయాలంటే ఒక అనాథాశ్రమం పోయి ఒక రోజు వరకు అన్నం పెట్టగలుగుతా, లేదా ఇంకొక 10 మందికి నేను హెల్ప్ చేయగలుగుతా. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల పైగా జనాభా ఉన్న వాళ్ళందరికీ నేను చేయాలంటే నా వల్ల కాదు కదా, లేదు, చేయలేను కూడా. నాలాగా చాలా మందికి సేవ చేయాలని ఉంటది. కొంతమంది డబ్బుండి కూడా సమాజ సేవ చేయడానికి, ప్రజాసేవ చేయడానికి వాళ్ళకి టైం ఉండదు, డొనేట్ చేయడానికి కూడా టైం ఉండదు. అలాంటి వాళ్ళకి కూడా నేను ఒకటే చెప్తున్నాను. సో ఇట్లా గోల్డెన్ స్పూన్లు, బై బర్త్ గోల్డెన్ స్పూన్లు ఎంచుకోవడం వల్ల పేదలకి న్యాయం జరగదు, వాళ్ళకి కష్టాలు తెలియదు. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నాలాగా ఎవరైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఆ కష్టాలని చూసిన, ఎందుకంటే కింద పడి దెబ్బ తగిలినోడికి నొప్పి తెలుస్తుంది. చూసేవాడు ఏమంటాడు, అయ్యో పాపం నీకు దెబ్బ తగిలింది కదా, పోతే అది ఆయింట్మెంట్ రాసుకో, అది రాసుకో, ఇది రాసుకుంటాడు. దెబ్బ తిన్నవాడికి అది ఎన్ని రోజులు మాంతది, ఎంత నొప్పి వస్తుంది, లేకపోతే క్రీమ్ పెడితే పోతుందా, క్రీమ్ పెడితే మండుతుందా లేదా, ఇవన్నీ కష్టాలు అనేవి అనుభవించిన వాడికి తెలుస్తాయి. నేను నా చుట్టుపక్కల నుంచి చూసాను, నేను కూడా అక్కడి నుంచే వచ్చాను, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి. బేసిక్ నీడ్స్ పేదలకి ఇంట్లో ఉంటే ఏమేమి కావాలి, తినడానికి ఫుడ్, ఉండడానికి ఒక చిన్న ఇల్లు, వాటరు, కరెంటు, ఉచిత విద్య, వైద్యం, ఇవి బేసిక్ నీడ్స్, మినిమం నీడ్స్ వాళ్ళకి కావాల్సి ఉంటుంది. బయటకు వెళ్తే ఏం కావాలి, ఇలాంటివన్నీ కూడా నాకు అనుభవం ఉన్నాయి, నేను అక్కడి నుంచి చూసి వచ్చిందాన్ని కాబట్టి. సో ఈ పాలన అనేది కరెక్ట్ కాదని నాకంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చారు కాబట్టి, సో ఏమేమి నీడ్స్ కావాలో నీకు తెలుసుంటుంది అంటూ బాగా తెలుసు కాబట్టి. నాలాగా కూడా చాలా మంది ట్రై చేస్తూ ఉన్నారండి. మనకి ఏంటంటే ప్రజలు కొంతమంది భయపడి మా కులమోడని ఓటేయడము, మా క్యాస్ట్, మా ఇంటి పక్కనోడు, మా ఫ్రెండ్, లేకపోతే ఇంకొకళ్ళు అని ఓట్లు వేసేసి ఆ ఓట్లని మిస్యూజ్ చేసేస్తున్నారు. ప్రజలకున్న ఒక్కటే ఒక హక్కు ఏంటంటే
ఓటుకు ఒక్కళ్ళకే ఏ నాయకుడైనా ఎవరైనా భయపడతారు. ఎందుకంటే వాళ్ళకి నీడ్ ఉంది, వాళ్ళకి అవసరం మనతో. ఏం అవసరం అంటే రేపు మన తల మీద మనకు వచ్చే డబ్బు సెంట్రల్ నుంచి కానివ్వండి, స్టేట్ నుంచి కానీ వచ్చే డబ్బుని వాళ్ళు తినాలి కాబట్టి, దోచుకోవాలి కాబట్టి దానికోసం ఎంతైనా వాళ్ళు తెగిస్తారు, ఎంతైనా ఖర్చు పెడతారు. సో దాన్ని మనం మార్చుకోవాలంటే ఎవరో ఒకళ్ళు స్టెప్ వేయాలి. అందుకోసమే ఆ స్టెప్ మీరు వేసిన. నేను వేస్తానండి. ఓకే, సరే, మీరు ఒక మోడల్ గా ఉన్నారు. సో మీ ఇన్స్టా పేజ్ మీరు ఎన్నిసార్లు చూస్తుంటారు? ఇన్స్టా చూస్తుంటారా? యూజ్ చేయడం చాలా తగ్గించేస్తాను. ఓకే, అంటే గతంలో కూడా మీ ఫేస్ చూడగానే ఒక ఇష్యూలో చాలా వైరల్ అయ్యారు మీరు. 1.5 year బ్యాక్ జరిగిన ఒక ఇష్యూలో కూడా 2 years బ్యాక్లో చాలా టీవీలో చాలా డిబేట్స్లలో కూడా చాలా మంది మిమ్మల్ని చూసారు. సో నెగిటివ్స్ వీడియోస్ వల్ల, అంటే మీది కొన్ని వీడియోస్ ఉంటాయి, జిమ్ వీడియో కానీ. నాయి కాదండి, ఆ అమ్మాయిలందరి గురించి మాట వచ్చిందని చెప్పి నేను అమ్మాయిల తరపున నిలబడ్డాను. అది కూడా క్లియర్ అయింది. క్లియర్. సో అంటే చాలా మంది. ఇంకొకటి ఏంటంటే ఆ తర్వాత కూడా నాకు కూడా మంచిగా అనిపించలేదు. నేను ప్రాంక్ వీడియోలు చేయడం మానేశాను. ఆ శ్రీకాంత్ రెడ్డి ఛానల్లో ఏదైతే పెట్టారో అవి కూడా నేను మొత్తం డిలీట్ చేయించేసాను. అంటే ఫస్ట్ మీకు తెలియలేదా ఇలా వీడియోస్ పెడితే ఇలా అవుతుంది, సో మీ సమాజం గురించి కొట్లాడతా అని చెప్పి చెప్తున్నారు, మరి అలాంటి వీడియోస్ చేసి? ఒకటండి, రియల్ లైఫ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా డిఫరెన్స్ ఉంటుంది. రియల్ గా ఒక హీరోని మనం బయట చూసేదానికి, ఒక మూవీలో స్క్రీన్ మీద చూసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. రియల్గా హీరో క్యారెక్టర్ వేరే, హీరో మనసు వేరే, డ్రెస్సింగ్ వేరే, స్టైల్ వేరే, అతని ఒపీనియన్, భావాలు అన్నీ వేరే ఉంటాయి. కానీ రియల్ లైఫ్లోకి వచ్చేటప్పటికి, రియల్ని వదిలేసి రియల్ లైఫ్లోకి వచ్చేటప్పటికి ఒక డైరెక్టర్ నిన్ను క్యారెక్టర్ చేస్తే నువ్వు ఈ క్యారెక్టర్, నువ్వు పిచ్చోడ్ లాగా ఉండాలి, పిచ్చోడ్ డ్రెస్ వేసుకోవాలి, చినిగిపోయిన బట్టలు వేసుకొని పిచ్చోడ్ లాక్ చేయాలంటే అక్కడ చేస్తాడు. అట్లే బయట తిరగలేడు కదా. ఇంకొకటి, నువ్వు ఒక హీరోవి 100 మందిని చంపేయాలి, లేకపోతే ఒక యుద్ధంలో శత్రువులను ఒక 1000 మందిని చంపేయాలంటే బయట చంపగలుగుతాడా? లేదు. సో ప్రొఫెషన్కి దీనికి సంబంధం లేదు కదా. ఇది నా రియల్ లైఫ్, నా క్యారెక్టర్. అంటే వ్యక్తిగతంగా ఇమేజ్ డ్యామేజ్ కావచ్చు కదా. ఇలాంటి అమ్మాయికి మన మీద ఓటు వేసేది కేవలం ఫేమ్ కోసమే. ఇలాంటి అమ్మాయి ఒక అడ్డం పెట్టుకొని ఎంపీ అని చెప్పి ఒక అడ్డం పెట్టుకొని ఫేమ్ కావడానికే చేస్తుంది లేదు అనుకుంటున్నారు. ఇలాంటి మాటలు ఇదే చెప్తున్నా. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మారాలి. ఒక ఎంపీ అనే షౌకు పెట్టుకుంటే ఏమొస్తుంది? సరే, ఈ సమాజాన్ని మార్చుదాం. ఒక మహిళగా బయటకు వచ్చి మీరు కొట్లాడుతున్నారు. సో బయటికి వచ్చినప్పుడు మనకంటూ ఒక సపోర్ట్ చాలా అవసరం. ఎందుకంటే ఒక మహిళగా మీరు వచ్చి పోరాటం చేస్తున్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ అన్నా, ఫ్రెండ్స్ సపోర్ట్ అన్నా, కొంత సపోర్ట్ వరకు మనకి తప్పనిసరిగా ఉండాల్సి వస్తుంది. సో అలా మీ సపోర్ట్ ఎవరంటారు? నాకున్నారండి కొంతమంది ఫ్రెండ్స్, కొంతమంది పీపుల్ అయితే ఉన్నారు. నా ఫ్యామిలీ, నా వాళ్ళు అనేది నేను ఎప్పుడూ వదిలేసుకున్నాను. నా లైఫ్ని, ఇండిపెండెంట్ లైఫ్ నాది. ఎందుకలా? ఎందుకంటే నా లైఫ్ నేను ఇండిపెండెంట్గా ఉండాలనుకుని డిసైడ్ అయ్యాను. మూవీ ఫీల్డ్లోకి వచ్చినప్పటి నుంచే నేను ఇండిపెండెంట్ లైఫ్. నా ఫ్యామిలీతో నాకు అంత సంబంధం ఉండదు. ఎప్పుడు గుర్తు రాలే? మరి వస్తారు, రాకుండా ఎందుకుంటారులే. కానీ బట్ ఇండిపెండెంట్గా ఉండాలి. ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి లైఫ్ వద్దనుకున్నాను. నా లైఫ్ ఏదో నేను చూసుకుంటున్నాను. దీనికైతే రావడానికి కారణం అదే. మనం ఈ మన దాన్ని ఏమంటారు, ఎదగాలియా? మన భూమి, మన ఈ ప్లేస్ ఉంది కదా, మా హోమ్ టౌన్, బర్త్ ప్లేస్, దీనికోసం, మన దేశం కోసం నా సైడ్ నుంచి నేనేం చేయగలను, దానికోసం నేను స్టెప్ తీసుకున్నా. మీరు అడిగిన క్వశ్చన్ నేనే చెప్దాం అనుకున్నా. ఈ అమ్మాయి షౌక్ కోసం ఏదో స్టైల్, షో బిల్డప్ కోసం వేసుకుంది, ఏదో అట్లా ఫేమ్ అయితే నాకు అవసరం లేదు. ఫేమ్ వల్ల ప్రజల కోసమే మేబీ నేను ఒక స్టెప్ ముందుకేయడం వల్ల రేపు అలాంటి ఆడపిల్లలు ఒక 10 మంది నా వెనక కూడా నాలాగే ఫాలో ఇవ్వచ్చేమో. లాంటి రేపు సపోజ్ మీ ఫ్యామిలీ నుంచో లేకపోతే ఇంకొకళ్ళ ఫ్యామిలీ నుంచో, రేపు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ నుంచి ఒక కొడుకు కానీ, మీ కొడుకు కానీ, నేను ప్రజలకి చెప్పాలనుకుంటున్నా, ఇక్కడ చూసి చెప్పచ్చు. నేను డైరెక్ట్గా ప్రజలు, నన్ను చూస్తున్న వాళ్ళకి ఈ క్వశ్చన్ చేస్తున్నా. రేపు మిడిల్ క్లాస్ నుంచి ఒక మీ అమ్మాయి కానీ, మీ అబ్బాయి కానీ, లేదా మీ మనవడు కానీ, మీ మనవరాలు కానీ నామినేషన్ వేసి ప్రజాసేవ చేయాలి, ఏదన్నా అన్యాయం జరిగింది బయటకు వచ్చి వాళ్ళు నిలబడితే రేపు ఆ రోజు ఈ ఎఫెక్ట్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది, తట్టుకోలేరు. లైక్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళండి, వాళ్ళు ఈరోజు పాలిటిక్స్ రావాలంటే నిలబడలేని పరిస్థితి. రానివ్వడం పక్కన పెట్టండి, డబ్బు ఉండాలి. డబ్బు ఉంటేనే నీకు నేషనల్ పార్టీలో టికెట్. నువ్వు పార్టీకి ఎంత ఫండ్ ఇస్తావు, ఫండ్ ఇస్తేనే టికెట్. ఇది ఇట్లా ఉన్నప్పుడు దీన్ని మనం మార్చాలి.
నాకు ఇంకోటి కూడా అనిపించింది, ఎందుకంటే రాజ్యాంగంలో ఇది లేదు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు ఉంటే నేను అడుగుండేదాన్ని, ఎక్కడ ఏ పేజీలో రాశారండి డబ్బున్న వాళ్ళే పాలించాలి, లేకపోతే ఒక ఫ్యామిలీనే ఈ ప్రజాస్వామ్యంలో పిల్లల తర్వాత పిల్లలు, పిల్లల తర్వాత పిల్లలు, ఇట్లా వంశపారంపర్యం లేదు. అది ఈ రాజ్యాంగంలో అసలు ఏముంది, ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ఎన్నికలు ఎందుకు జరుగుతాయి అది అనేది ప్రజలకి కొద్దిగా అవగాహన పోయింది. ఇంకొక ఏమంటే 2 పార్టీలు, ఒక నేషనల్ పార్టీలో ఉన్న వాళ్ళని మనం ఎంచుకోవాలి, ఇండిపెండెంట్ గా ఉన్న వాళ్ళని కూడా మనం ఎంచుకోవచ్చు, వాళ్ళని చూస్ చేసి మనం ఎన్నుకొని ఒక లీడర్గా ముందుకు వెళ్ళొచ్చు. సో అట్లాంటి వాతావరణం, అది అవగాహన ప్రజలకి రావాలి. నేను 4 మాటలు చెప్పాలి, మార్పు నాతో అయినా స్టార్ట్ అవ్వాలి అని నేను ముందు అడిగేసా. రేపు నిజంగా మార్పు అనేది స్టార్ట్ అవుతుందని నాకు గట్టి బలం ఉందండి. ఎందుకంటే ఇంకొకటి ఓటర్ ఐడి ఇస్తారు కదా, అప్డేట్ చేస్తూ ఉంటారు. అప్పుడు రాజ్యాంగం గురించి, అసలు రాజ్యాంగం ఎన్నికలు ఎందుకు జరుగుతాయి, ఎలా జరుగుతాయి, అసలు సిస్టమ్ ఏంటి, ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఎవరు ఎన్నుకోవచ్చు అనేది ఒక 4 దాని గురించి బ్రీఫ్ గా కూడా గవర్నమెంట్ నుంచే ఆ ఫామ్స్ చిన్న మెటీరియల్ లాగా ఇస్తే, ఒక నోట్ లాగా ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. చాలా మందికి అది తెలియక పాపం ఇబ్బంది పడుతూ బానిసల్లాగా ఒక 2 జెండాల చుట్టూ వాళ్ళ కింగ్డమ్ అంటే తెలుసు కదా మీకు, రాజు తర్వాత పిల్లలు, రాజు పిల్లలు, రాజు మనవాళ్ళు, వాళ్ళే పాలిస్తూ ఉంటారు, వీళ్ళు బానిసల్లాగా చెప్పింది చేస్తుంటారు. ఎంత ట్యాక్స్ కట్టమంటే కడతారు, ఏం చేయమంటే అది చేస్తారు, వాళ్ళ కోసం చచ్చిపోవడానికి. సో అట్లాంటి పాలనే ఇప్పుడు నడుస్తుందని నాకు అనిపిస్తుంది. ఇది ప్రజాస్వామ్యంలా లేదు, కింగ్డమ్ లా ఉంది, ఒక రాజు పాలిస్తున్న రాజ్యం లాగా ఉంది, కానీ ప్రజారాజ్యం లాగా లేదు అనేది నాకు అనిపించింది. నేను స్టెప్ అంటే ఆ ప్రజారాజ్యం మీతో సాధ్యం అవుతుందా? అవచ్చు. అంటే నా ఒక్కదాని వల్ల ఇన్స్టెంట్ గా మార్పు అనేది రాదు, నా ఒక్కదాంతోనే ఇప్పటికిప్పుడు మార్పు రాదు, కానీ ఫ్యూచర్ లో మార్పు రావచ్చు, ఖచ్చితంగా వస్తుందండి. ఖచ్చితంగా ఒకళ్ళని చూసి ఒకళ్ళు మారుతూ ఉంటారు, మార్పు అనేది సహజం. ఓకే. సో ఇంకోటి, తెలంగాణలో కూడా ఇక్కడ తెలంగాణకు సంబంధించి కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ ఉన్నప్పుడు కూడా కొల్లాపూర్ నుంచి బర్రలక్క అనే అమ్మాయి పోటీ చేసి చూసారా? చూసాను. సో ఎలా అనిపించింది అంటే, తను ఇప్పుడు నాగర్ కర్నూలు నుంచి కూడా తన ఎంపీగా కూడా పోటీ చేస్తుంది అంటే ఎలా అనిపిస్తుంది ఈ విధంగా చూస్తుండే? అట్లాంటి ఆడపిల్లలు రావాలి, ఆడపిల్లలు ప్రోత్సహించాలి. ఇంకొకటి ఏమంటే, తెలంగాణలో ఒక ఆడపిల్ల బయటకు వచ్చి రిస్క్ చేసి పోరాటం చేస్తుందంటే ఆమెకి చాలా మంది సపోర్ట్ ఇచ్చారు, చాలా మంది హెల్ప్ చేశారు. వెహికల్స్ కానివ్వండి, లేకపోతే డొనేట్ చేయడం కానివ్వండి, ప్రచారానికి ఫండ్స్ ఇవ్వడం కానివ్వండి, ఫుడ్ అది ప్రొవైడ్ చేయడం, చాలా ఎంకరేజ్ చేశారు పీపుల్. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఒక ఆడపిల్ల వచ్చి నుంచింది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి అంటే వాళ్ళు ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేయడానికి ముందుకు రారండి, నిజంగా రారు. చాలా మంది ఆడపిల్లలు ముందుకు వస్తారు, కానీ వాళ్ళు ఈ ఎంకరేజ్మెంట్ కనీసం అది లేకపోగా హేళన చేస్తూ ఉంటారు ఆడపిల్లల్ని. సో దానికి భయపడి కూడా మీరు చూసారు, ఇప్పుడు బర్రెలక్క అనే అమ్మాయి, ఆమె తెలంగాణ నుంచి ఎంత పాపులర్ అయింది. అలా ఎవరైనా మిడిల్ క్లాస్ నుంచి ఆంధ్రప్రదేశ్లో మీరు విన్నారా? లేదు కదా. కానీ అంత ఎంకరేజ్గా అమ్మాయి డేర్గా ఉంది అంటే ప్రజలు కూడా రియలైజ్ అయ్యారు, ఒక అమ్మాయి ఆడబిడ్డ మన కోసం నిలబడింది, పోరాటం చేస్తుంది, ఏదో చేయాలి, మంచి చేయాలని, మనతో పాటు పెరిగింది, మన కష్ట సుఖాలు తెలుసు, కష్టాల్లో నుంచి వచ్చింది. అలాంటి అమ్మాయికి కష్టం విలువ తెలుస్తుంది, ఏమేమి కావాలని తెలుస్తుంది అని గ్రహించి ప్రజలు హెల్ప్ చేశారు. కానీ ఆంధ్ర ప్రజలు కూడా అట్లా మారాలి. ఆంధ్రాలో ఇంకా కూడా ఇప్పటికీ కూడా మా కులము, మా గ్రూపు, మా క్యాస్ట్ అనేది ఒకటి ఉంది, అది మార్పు రావాలి. ఎలక్షన్స్ కి దానికి సంబంధం లేదు, సంబంధం లేదు. ఇప్పుడు సపోజ్ ఒక కిడ్నీ పోతుందండి, హయ్యర్ క్యాస్ట్ ఉన్న అతనికి బ్లడ్డే పోతుంది, ప్లేట్లెట్స్ పడిపోతాయి. అతని బ్లడ్ గ్రూప్ కానీ, అతని కిడ్నీ కానీ, హార్ట్ కానీ ఆ పనికొచ్చే సెట్ అయ్యే పర్సన్, ఎస్టీ పర్సన్ ఉన్నాడు అనుకోండి, ప్రాణం పోగొట్టుకుంటాడా, తీసుకుంటాడా? ప్రాణం అయితే పోగొట్టుకోడు కదా. సో బ్లడ్ అదంతా ఉన్నప్పుడు అదంతా అసలు సెకండరీ, ఆ సబ్జెక్ట్ సెకండరీ. ఈ ఎలక్షన్స్ లోకి దాన్ని తేవద్దు అని నేను అంటున్నాను. ఎలక్షన్స్ ని ఎలక్షన్ లా చూడాలి. మన క్యాస్ట్, మన మతము ఇవి తెచ్చి అల్లకొల్లాళ్ళు చేసి లాస్ట్ కి నష్టపోయేది ఎవరంటే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ప్రజలు. 100 కోట్లు లేకపోతే 5 కోట్లు ఉన్న పర్సన్ అయినా కూడా వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తారు, అవునా కదా? సో దానికోసం
ఏపీలో మీరు పోటీ చేయాలి, మార్పు అనేది రావాలి. నా నా మాటలు వాళ్ళకి అర్థమవుతాయని నేను నమ్ముతున్నాను. ప్రజలు కొద్దిగా మార్పు చెందుతారు. ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళని కూడా మనం ఎన్నుకోవచ్చు. ఎన్నుకోవడం వలన మన కష్టాలు, అది కూడా మిడిల్ క్లాస్లో వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళ కష్టాలు చూస్తుంటారు కాబట్టి మనకి తగిన మన కష్టానికి ఏదైనా వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారు, తగింది చేయగలుగుతారు అని భావిస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే రైట్. ఇప్పుడు ఏపీ ఎలక్షన్కి సంబంధించి వైసీపీ గెలుస్తుంది అనుకుంటున్నారా, లేకుంటే ఇక్కడ కూటమి గెలుస్తుంది అనుకుంటున్నారా మీరు? లైక్ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి వెళ్తుంది కదా, సో ఏది ఈసారి సీఎం ఎవరు కాబోతున్నారు అనుకుంటున్నారు? ఇది మాత్రం ప్రజల మీద ఉంటుందండి, అది ఎవరు చెప్పలేం కదా. ఆన్సర్ అంటే ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, జగన్ రెడ్డి గారి పాలన ఆల్రెడీ ప్రజలు చూశారు. ఈ పాలన చాలు, ఇది ఆయన చేసిన ప్రామిస్లు కానీ డెవలప్మెంట్ కరెక్ట్ గా లేదు అనుకున్నప్పుడు ఆయన దించేస్తారు, ఇంకొకళ్ళని ఆ పదవిలో ఎన్నుకుంటారు, జరిగేదే. ఇప్పుడు సపోజ్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన చాలా పార్టీస్ కూడా చూడండి, వాళ్ళు ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా శ్రమ పడ్డారు పార్టీ బట్టి. ఆ పార్టీని నిలబెట్టుకోవడానికి జనసేనని ప్రశ్నిస్తామని ఎన్నో నిందలు పడి, ఇప్పుడు ఎట్లా అయితే ఆంధ్ర పాలిటిక్స్ ఎట్లా అయిపోయిందంటే, ఒకళ్ళ మీద ఒకళ్ళు పర్సనల్గా సెటైర్లు వేసుకునే ఒక కామెడీ స్క్రిప్ట్ లాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు వేసుకునే, నువ్వు ఇట్లా అంటే నువ్వు ఇట్లా, నీకు ఇన్ని పెళ్ళిళ్ళు అయినాయి, నీకు ఇన్ని అయినాయి, నువ్వు అది చేసావు, నీకు ఇది ఉంది, నువ్వు దొంగతనాలు చేసావు, నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేసావు అని తిట్టుకొని అదొక కామెడీ స్క్రిప్ట్ లాగా కామెడీ అయిపోయింది. వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం తప్ప ప్రజలకి నిజంగా ఏం కావాలనేది మాట్లాడింది తక్కువ అనిపిస్తుంది నాకు. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడ్డారు పార్టీ గురించి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక కొత్త పార్టీ వస్తే దాన్ని ప్రజలు తీసుకోలేకపోతున్నారు, ఎందుకంటే మెంటల్గా రెండు పార్టీలే, మాకు రెండు జెండాలే, ఇద్దరు కింగులు, ఈ కింగ్ కాకపోతే ఈ కింగ్, ఈ కింగ్ కాకపోతే ఈ కింగ్ కింద మేము బానిసలాగా బ్రతకాలి, మేము బానిసలు అని ఫిక్స్ అయ్యారు. మీరు బానిసలు కాదు, మనలో నువ్వు ఎవరైనా నిలబడొచ్చు, మంచి వాళ్ళని మనం అందరం చేసి ఉమ్మడిగా దాని యూనిటీ స్ట్రెంగ్త్ అంటారు కదా, అందరు కలిసి ఒక అడుకునే నామినేషన్ ఎన్నుకోవచ్చు. మొన్న నేను చూసాను, నేను పిఠాపురంలో ఒక చెప్పులు కుట్టుకునే అతను నామినేషన్ వేశారు. ఎస్, అతని ఆలోచన ఆయనకేమనిపించిందో కరెక్ట్ అనిపించలేదేమో. నేను ఇంత చెప్పులు కుట్టుకొని కష్టపడి సంపాదించు ట్యాక్సులు కడుతున్నాను, ఆ డబ్బు అన్యాయంగా ఎవరెవరికో వెళ్ళిపోతుంది, ధనవంతులు అవుతున్నారు. మీరు గమనిస్తున్నారో లేదో, డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళే 100 కోట్లు ఉన్నవాడు 1000 కోట్లకి వెళ్ళిపోతాడు. పేదవాడు ఎవరైతే ట్యాక్స్లు అన్నీ కడుతూ ఉన్న మధ్యతరగతి వాళ్ళకి ఇంకా కష్టాలు పెరుగుతూనే ఉంటాయి, ఫైనాన్షియల్ నీడ్స్ పెరుగుతూనే ఉంటాయి, బాధ్యతలు పెరుగుతూనే ఉంటాయి. సపోర్ట్ వీళ్ళు ప్రామిస్ చేసి నామినేషన్స్ అప్పుడు ఏదైతే మేనిఫెస్టోలో చెప్తారో అవన్నీ చేసేది తక్కువ. ప్రజలు ఇంకా మారాలి అంటున్నాను, ఇక్కడి నుంచి అయినా మార్పు రావాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు పార్టీ కోసం కష్టపడ్డారు, కొత్త పార్టీని ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళు ఓడిపోయి అలిసిపోయి పోరాడి వాళ్ళకు కూడా విసుగు అనిపించేసి, ఏమంటే ఇంకా మనుషులు మారు, ఈ ప్రజలు ఫిక్స్ అయిపోయారు బానిసల్లా బ్రతకడానికి, ఒకళ్ళ కింద ఒక 2-3 ఫ్యామిలీల కింద బానిసల్లా బ్రతకడానికి ఫిక్స్ అయ్యారు, వాళ్ళని కింగులు అట్లా అలసిపోయిన పార్టీస్. పవన్ కళ్యాణ్ గారి జనసేన అని కాదండి, చాలా కొన్ని పార్టీస్ అంటే ఫేమ్ కాని పార్టీస్ కూడా మొత్తము వాళ్ళు అలసిపోయి పోరాడలేక మెర్జీ చేసేసిన ఉన్నాయి, వేరే పార్టీకి వాళ్ళు ఇచ్చేసినవి. లైక్ మీకు తెలుసు ప్రజారాజ్యం పార్టీ కానివ్వండి, ఇంకా చాలా పార్టీలు అలా జరిగాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు 1,00,000 మెజారిటీతో గెలుస్తాడు అని చెప్పి అంటున్నారు, మరి మీరేమంటారు? ఇప్పుడైతే జగన్ పాలనని ప్రజలు చూసేశారు, దాని మీద ఒక డెసిషన్ అనేది ఖచ్చితంగా తీసుకొని ఉంటారు. అంటే ఇండైరెక్ట్ ఏమన్నారంటే ఈసారి కూటమి గెలుస్తుంది అంటున్నారు, ఈసారి ఇండైరెక్ట్ అది చెప్పొద్దు కానీ, సో ఇండైరెక్ట్ అర్థమైపోతుంది అంటారు. ఓకే, సో మీ డ్రీమ్, మీ గోల్ అంటే ప్రతి ఒక్క లైఫ్లో ఒకటి ఉంటుంది, సో మీ లైఫ్లో ఏంటి? అంటే ఎంపీ కావాలని చెప్పి గోల్ ఉందా, లేకుంటే ఈ ప్రజల్ని చేంజ్ చేయాలని చెప్పి ఒక గోల్ ఉందా? అసలు ఏం పెట్టుకున్నారు మీ గోల్? నాకు ప్రజల్ని చేంజ్ చేయాలని ఒక గోల్ ఉందండి. అంటే ప్రజలు చేంజ్ చేయాలని చెప్పి చెప్తున్నారు, ఓకే ఫైన్, ప్రజలు మారుతారని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అనుకుంటున్నాను. అంటే ఏ విధంగా మారుతారు? ఏ విధంగా అంటే ఏదో ఒక చోట మనకి వాళ్ళు గ్రహించగలుగుతారు. ఇప్పుడు టీచర్ ఉంటాడు, ఒక టీచరు చిన్నపిల్లవాడు, వాడికి రోజు ఎప్పుడు ఎవ్రీ టైం ఫెయిల్ అవుతూ ఉంటాడు, ఎగ్జామ్లో ఫెయిల్ అవుతుంటే వాడిని కొట్టి పనిష్ చేసి
నువ్వెందుకు చదవట్లేదని ఎక్కువ ఇది చేస్తూ ఉన్నాడు అనుకోండి, టీచర్ కొడతాడని 10 సార్లు కొట్టిన తర్వాత అయినా మార్పు రావచ్చు. లేదా టీచర్ గారే వీటికి ఇట్లా అయితే ఎక్కట్లేదు బాబు, చాక్లెట్ ఇస్తారా ఈసారి, నువ్వు పాస్ అయితే 10 చాక్లెట్లు కొనిపిస్తాను అని టీచర్ చెప్పడమో, ఇంట్లో వాళ్ళు నీకు సైకిల్ కొనిపిస్తాను నువ్వు పాస్ అయితే అని చెప్పడమో, ఇట్లాంటి చెప్పడం వల్ల కూడా వాళ్ళు మైండ్ చేంజ్ చేసుకొని చేంజ్ అనేది జరుగుతుంది. ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆ సైకిల్ కోసమో చాక్లెట్స్ కోసమో. సో అట్లా ప్రజల్ని మారుస్తా అంటారు. ఖచ్చితంగా మార్పు అనేది వస్తుందండి, ఎక్కడో చోట రావాలి. సో ఆ పాయింట్ నాతో స్టార్ట్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. సూపర్. ఇంకోటి చివరిగా మీ గుంటూరు పార్లమెంటరీకి సంబంధించిన ప్రజలకి చెప్పాలంటే ఏం చెప్తారు, అలాగే ఏపీ ప్రజలకు చెప్పాలంటే ఏం చెప్తారు? నేను గుంటూరు పార్లమెంట్ ప్రజలకి ఒక మధ్యతరగతి అమ్మాయిని, నాకు సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు, సినిమా పెద్ద ఫ్యామిలీస్ నుంచి నేను రాలేదు, లేకపోతే రాజకీయంగా మా తాతలు మినిస్టర్లు ముఖ్యమంత్రులు మంత్రులు కాదు. అలాగే నేను సినిమా ఇండస్ట్రీలో కూడా పెద్ద ఫ్యామిలీ నుంచి రాలేదు, వాళ్ళ హీరోలయ్యి తాతలు ముత్తాతలు హీరోలయ్యి రాలేదు. నేను మీలాగా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిందాన్ని. బేసిక్ నీడ్స్ ఒక పేదవాళ్ళకి కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ వాళ్ళకన్నా తక్కువ మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి కానీ ఎలాంటి బేసిక్ నీడ్స్ ఉంటాయి, దాని గురించి నేను పోరాడదామని వచ్చాను. అది మన చేతిలో ఉంది. మార్పు అనేది మనందరిలో రావాలి. ఇంకొకటి, గుంటూరు ప్రజలు నన్ను కనుక గెలిపిస్తే వాళ్ళు అదృష్టవంతులు. మీరు అదృష్టవంతులు అని చెప్తున్నాను, ఎందుకంటే ఒక పెద్ద కూతురులాగా మీ ఇంటికి నేను వస్తాను. సెంట్రల్లో మెయిన్గా మనకి ప్రత్యేక హోదా లేదు, దాని గురించి నేను గట్టిగా మాట్లాడతాను. అలాగే నేను మేనిఫెస్టోలు చెప్పట్లేదు, కానీ ఈ గుంటూరు ప్రజలకి అయితే నేను చెప్పాల్సిన ఇదే. మొత్తం 7 కాన్స్టిట్యుయెన్సీలు, తాడికొండ, పత్తిపాడు, పొన్నూరు, తెనాలి, మంగళగిరి, గుంటూరు ఈస్ట్ వెస్ట్ ప్రజలకి నేను ఒక్కటే చెప్తున్నానండి, ఎందుకంటే ఈ జోన్లోనే నేను ఉన్నాను కాబట్టి. ప్రజెంట్ నేను ఇక్కడ నుంచే చిన్నగా మార్చుకోవాలనుకుంటున్నాను. సెంట్రల్ నుంచి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచి టాలెంట్ ఉండి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ లేదు అంటే వాళ్ళకి ఒక 50 లక్షల దాకా ఇన్వెస్ట్మెంట్ నేను ఇప్పించగలగడానికి సెంట్రల్లో నేను ఫైట్ చేస్తాను, ఉంటాను. ఎందుకంటే ఒక కంపెనీ అనేది స్టార్ట్ చేస్తే కొన్ని వందల మంది ఫ్యామిలీస్ దాని నుంచి ఉపాధి పొందుతారు. సో వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, సెటిల్ అవుతారు, నిరుద్యోగం అనేది తగ్గుతుంది. అది నేను చేస్తాను. అలాగే ఏదైతే మీకు ఎమ్మెల్యేస్ నుంచి రావాల్సిన నిధులు కానివ్వండి, ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రానివ్వండి, మీరు లబ్ధి పొందకపోతే దాని గురించి కూడా నేను గట్టిగా పోరాడతానని ఈ గుంటూరు ప్రజలకి చెప్తున్నాను. నేను ఒక పెద్ద కూతురుగా మన ఇంట్లో ఒక పెద్ద కూతురు పెద్ద కొడుకు రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాడు. చెల్లి స్టడీస్కి డబ్బులు లేవంటే చూసుకుంటాడు, అమ్మకి హెల్త్ బాగాలేదంటే చూసుకుంటారు, లేకపోతే అమ్మమ్మకి కాళ్ళ నొప్పులు ఏదన్నా మెడిసిన్స్ కావాలంటే చూసుకుంటే, ఇట్లా ప్రతిదీ కూడా ఆల్మోస్ట్ పర్సనల్గా కూడా నేను హెల్ప్ చేయడానికి నా వంతు నేను బాధ్యతను వహిస్తాను. దానికి మీరు చేయాల్సిందల్లా నాకు ఓటేసి గెలిపించండి. నన్ను గెలిపిస్తే మీరు అదృష్టవంతులే. ఒక పెద్ద కూతురుగా నేను మీ ఇంటికి వచ్చి మీకు సేవ చేస్తాను. నాకు మీరే ఫ్యామిలీ అనుకుంటాను. ప్రతి ఒక్కరిని కూడా నా కుటుంబంలా చూసుకుంటానని చెప్తున్నాను. జై హింద్, జై హింద్. సో మీరు పోటీ చేస్తున్నారు, సో గుంటూరు ఎంపీగా కూడా మీరు పోటీ చేస్తున్నారు. సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, మీరు ఏదైతే పెట్టుకున్న గోల్, ఏదైతే డ్రీమ్ ఉందో, సో ఈ జనాల్ని మార్చాలని చెప్పి ఒక ఉద్దేశంతో కూడా మీరు బయలుదేరారు ముంగటికి. సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, సో మీరు అనుకున్న గోల్స్ డ్రీమ్స్ అని రీచ్ అవ్వాలని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.